హాయ్ ఫ్రెండ్స్, అని కిచెన్కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి మిల్లీ మేకర్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ వాటర్ హీట్ చేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లోనే మనం మిల్లీ మేకర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇంకా జీడిపప్పులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇందాక నేను తీసుకున్న నీళ్ళల్లో పిండి పక్కన పెట్టుకోవాలి మిల్లీ మేకర్ని. ఇప్పుడండి మనము ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ ఇంకా ఓల్డ్ గరం మసాలా వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా దూరగా వేయించుకోవాలి. ఇదంతా వేగేదాకా కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. దాని తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకొని లవ్గా కోసుకొని మిక్సీ వేసుకున్నాను. ఇక్కడ కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గిపోయిందండి. దాని తర్వాత నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దాని తర్వాత వేరే ఒక కడాయి తీసుకొని నేను పక్కన వేడి చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేసుకొని పక్కన ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం వీటిని దూరగా వేయించుకోవాలి. మిల్లీ మేకర్ బాగా వేగేదాకా కొంచెం దూరగా వచ్చేదాకా వేయించుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మంచిగా ఉడికిపోయిందండి. నేను కొంచెం కలెమాకు వేసుకొని ఈ మిల్లీ మేకర్లు వేసుకొని బాగా కలుపుకొని మరలా కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. త్వరగా అయిపోతుంది. ఇది చపాతీకైనా, పూరీకైనా, రైస్లో కన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడండి రెడీ అయిపోయింది నా మిల్లీ మేకర్ కర్రీ. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.